రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు రక్షణ అనేది యేసుక్రీస్తు మూలముగా వచ్చింది అని మనం అందరము విశ్వసిస్తున్నాం. అందుకే క్రీస్తులోనికి మనమందరము బాప్తిసం పొంది ఉన్నాము. అయితే మరి అలాంటి బాప్తిసం పొంది రక్షణ పొందుకున్నటువంటి మనము క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలంట. సువార్త అనగా ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి ప్రతి ఒక్కరము నడుచుకోవలసినటువంటి అవసరం ఉంది, ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. అయితే అలాగూ వాక్యానుసారంగా మనము నడుచుకునేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు మనకు అనేకమైన ఆటంకాలు ఈ లోకంలో ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే లోకము క్రీస్తుకు విరోధముగానే ఉంటుంది. అందువల్ల క్రీస్తును అంగీకరించి అనుసరిస్తున్న మనము నడిచేటువంటి మార్గము, ఆ వాక్య ప్రకారము మనం నడుచుకునేటువంటి ప్రవర్తన లోకానికి వ్యతిరేకంగానే ఉంటుంది. దాని ద్వారా అనేకమైనటువంటి ఆటంకాలు, బెదిరింపులు అనేవి మనకు ఎదురవుతూనే ఉంటాయి. అయితే మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నదంట. మరి అలాంటి బెదిరింపులు ఎలాంటివి కలిగినా సరే అది ఎవరైతే మనల్ని బెదిరిస్తున్నారో, ఎవరైతే మనల్ని భయపెడుతూ ఉన్నారో అవన్నీ కూడా నాశనమైపోతారంట. అది వారి నాశనమునకే. మనలను బెదిరించుట, సువార్తను అడ్డగించుట, సువార్త పనులకు ఆటంకములు కలుగజేయుట, హింసించుట, దూషించుట ఇవన్నీ కూడా వారి నాశనమునకు, అట్లాగే మన యొక్క రక్షణ మనం ఇంకా చక్కగా కాపాడుకోవటానికి సూచనగా ఉందంట. కాబట్టి ఎవరైనా క్రీస్తు నిమిత్తము, ఆయన పని నిమిత్తము మనలను అడ్డగింప చూసినప్పుడు, బెదిరింప చూసినప్పుడు, మనలను అవమానపరచాలని, హింసించాలని, అనగద్రొక్కాలని, భయపెట్టాలని చూసినప్పుడు మనం ఏమాత్రము బెదరకూడదంట. ధైర్యంగా ఆ కృపాహాసనం వద్దకు మనం వెళ్ళిపోవాలంట. అప్పుడే మనము సువార్తకు లోబడిన వారముగాను, అలాగే మన రక్షణకు మనము వారసులుగాను ఎంచబడుతూ ఉన్నాము. ఎప్పుడైతే మనం అలాగ ముందుకు సాగిపోతామో ఆ ధైర్యమే మనలను బెదిరించిన వారికి, మనకు నాశనం చేయాలని నానా విధములైన పన్నాగములు అపవాది ప్రేరేపణ చేత చేసిన వారందరికీ నాశనం అవుతుందంట. అది వారికి ఉరిగా అవుతుందంట. ఇది దేవుని వలనే కలుగుతుంది అని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడు. నీవు దేవుని పక్షంన ఏదైనా ఒక చిన్న కార్యము చేయ తలపెట్టినప్పుడు దేవుడు నీ పక్షంన నిలిచి సమస్తమైన కార్యాలను నీ పక్షంన ఆయన నెరవేరుస్తాడు. మరి ఇది ఎంత గొప్ప ధన్యత, గొప్ప ఆదరణ, గొప్ప ఆధిక్యత. కాబట్టి ప్రియులారా, మనము క్రీస్తును అంగీకరించిన వారముగా, క్రీస్తును మనము సొంత రక్షకునిగా మనం పొందిన తరువాత మనము సువార్తను అనుసరించి నడుచుకోవలసిన వారమై ఉన్నాము, ప్రవర్తింపవలసిన వారమై ఉన్నాము. ఆ ప్రవర్తనలో మనకు ఎదురయ్యే ఆటంకములను కూడా ధైర్యంగా ఎదుర్కోవలసిన వారమై ఉన్నాము. దాని ద్వారానే మన యొక్క సంపూర్ణ రక్షణ అనేది క్రీస్తులో కలుగుతుంది. ఎవరైతే మనలను హింసించి బాధపెట్టి క్రీస్తు యొక్క మార్గంను అనుసరించుటను బట్టి మనలను బెదిరించాలనుకున్నారో వారందరూ నాశనం అయిపోతారు. అపవాదిచో వారి కూడా చేర్చబడతారు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం. ఇదిగో నేను క్రీస్తులోకి వచ్చాను కాబట్టి నా కుటుంబ సభ్యులు నన్ను హింసించేస్తున్నారు, లేక నా బంధుమిత్రులు నన్ను వెలివేశారు, ఏ ఫంక్షన్లకు లేక ఏ శుభకార్యాలకు, చివరకు చావుకు కూడా నాకు చెప్పట్లేదు అని భయపడినటువంటి అవసరం లేదు. ఈ లోకము కంటే క్రీస్తును కలిగి ఉండుట నీకు ఎంతో ఆశీర్వాదకరము. అదే ప్రాముఖ్యము. నిత్య జీవములో యుగయుగములు మనము జీవించాల్సింది ఆయనతోనే. తాత్కాలికంగా మనుషులు పెట్టేటువంటి శ్రమలకు, బాధలకు, సూటిపోటి మాటలకు, వారి యొక్క చెడ్డ ప్రవర్తనకు మనము ఏమాత్రము బెదిరపోయేటువంటి అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. మన పక్షమున సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆ ధైర్యంతోనే మనం ముందుకు సాగిపోదాము, ప్రార్థించుకుందాము.
సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. నీ కృప చొప్పున ఇప్పటివరకు భద్రపరిచిన విధానమును బట్టి నీకే వందనాలయ్యా. ఇదిగో ఈ ఉదయకాలంనే నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నాయనా. నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రాలు. ఇదిగో ప్రతి వాక్యము మాలో మరలా నూతనముగా విశ్వాసమును పెంపొందించడానికి అనుదినము మాకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు నీవిచ్చిన వాక్యమును బట్టి కూడా మరి నిన్ను అంగీకరించి నీ సువార్తకు అనగా నీ వాక్యానికి లోబడి ప్రవర్తించుకునే మా అందరికీ కూడా ఈ లోకంలో ఎదురయ్యే ఆటంకాలు, బెదిరింపులు, భయాలు, సూటిపోటి మాటలు, ద్వేషము, అట్లాగే అసూయతో కూడినటువంటి పనులు, ఇవన్నిటినీ కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని సంతోషంగా వాటిని నీకు అప్పగించి ముందుకు సాగిపోయి నీవిచ్చేటువంటి సంపూర్ణ రక్షణ మేము పొందుకొని తద్వారా మమ్మల్ని ఎవరైతే నీ పని నిమిత్తం ఆటంకపరచదలిచారో వారందరూ నాశనం అయ్యేటట్లు ఆ తీర్పును నీకు మాత్రమే మేము వదిలేసి మేము ఏమాత్రము తీర్పు తీర్చకుండా నీలో ఉన్నతంగా మేము ఎదిగి నడుచుకొని ఆశీర్వాదములతో నింపబడేటట్లు నీ ఉన్నతమైన కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాల మీద నీవు కుమ్మరింపజేసి ఆశీర్వదించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు తండ్రి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆశీర్వదించండి, ఐశ్వర్యాన్ని అనుగ్రహించి ఆశీర్వదించండి. ప్రతి విధమైనటువంటి వ్యాధి, బాధ, అనారోగ్యములను నజరేయుడగు యేసు అధికారం గల నామంన ప్రతి ఒక్కరి దేహంలోంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపించుచుండగా నీవే సహాయం దయచేయండి. స్వస్థతను చేకూర్చండి, ఐశ్వర్యంను అనుగ్రహించండి నాయన. ఆరోగ్యంతోనూ సంతోషంతోనూ బలముతోనూ నీ కార్యములు చేయటానికి, నీ స్వార్థ పని చేయటానికి ప్రతి ఒక్కరిని నీ యొక్క చేతుల ద్వారా, బలమైన హస్తముల ద్వారా దీవించి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.